ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలోని నారాయణగూడ ప్రాంతంలో విషాదకరమైనటువంటి ఘటన వెలుగు చూసింది. మామిడి పండ్లు తిన్నటువంటి అనంతరం తీవ్ర అస్వస్థతకు గురైనటువంటి ఇద్దరు బాలికలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. మరి ఈ ఘటన మామిడి పండ్ల విక్రయాల్లో ఉపయోగిస్తున్నటువంటి రసాయనాలపైన అయితే మరోసారి చర్చకు దారి తీసిందని చెప్పుకోవాలి. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం ఆదివారం నాడు నారాయణగూడలోని జలమండలి సమీపంలో ఒక వ్యాపారి వద్ద నుంచి మామిడి పండ్లు కొనుగోలు చేసినటువంటి ఇందుమతి అనే మహిళ తన 4 కుమార్తెలతో కలిసి వాటిని తిన్నారు. పండ్లు తిన్న కొద్దిసేపటికే తల్లి సహా 5గురికి వాంతులు విరేచనాలు ప్రారంభమై తీవ్రమైనటువంటి అస్వస్థతకైతే వాళ్ళు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వారిని వెంటనే అయితే కాచిగూడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించడం జరిగింది. వైద్యులు చికిత్స అందించినప్పటికీ కూడా భువనేశ్వరి, సంధ్య అనే ఇద్దరు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారు చికిత్స పొందుతున్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. ఈ ఘటన నేపథ్యంలో మామిడి పండ్లను త్వరగా పక్వానికి తీసుకురావడానికి వ్యాపారులు ఉపయోగిస్తున్నటువంటి రసాయనాల వల్లే ఈ విషాదం జరిగి ఉండవచ్చుననే అనుమానాలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. అయితే మరి బాలికలు మామిడి పండ్లు తిన్న తర్వాత మరే ఇతర ఆహారం తీసుకున్నారా, మరి ఆహార విషబాధకు మరి అసలు కారణం ఏమిటి అనే అంశాలపైన అయితే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. అయితే పండ్ల నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించినట్టుగా కూడా తెలుస్తోంది. మరి దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలియజేశారు. ప్రస్తుతం ఈ ఘటన నగర వ్యాప్తంగా కూడా కలకలం రేపుతోంది. నారాయణగూడలో మామిడి పళ్ళు తిని బాలికల మృతిపైన అయితే మరి సిపి స్పందించారు. అక్కా చెల్లెళ్ళు మృతి చెందిన ఘటనపైన సిపి సజ్జనార్ విచారణకు ఆదేశించారు. మృతుల నమూనాలను అయితే మరి భద్రపరిచి వైద్య నిపుణుల సలహాలు తీసుకోవాలని చెప్పేసి అయితే అధికారులకు సూచించారు. మరి మరణానికి గల కారణాలను లోతుగా అయితే దర్యాప్తు చేస్తామని చెప్పేసి కూడా ఆయన తెలియజేశారు. కాగా ఇదే ఘటనలో అస్వస్థతకు గురైనటువంటి వారి తల్లి, మరో 2 సోదరీమణులు ప్రస్తుతం అయితే చికిత్స పొందుతూ ఉన్నారు.